హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను మా పచ్చి మాగాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా నేను ఒక 20 కాయలు చిన్న రసాలు తీసుకున్నాను. నాకు పెద్ద రసాలతో పడతానండి ఎప్పుడూను. నాకు పెద్ద రసాలు దొరకలేదు. అందుకని చిన్న రసాలతోటే పడుతున్నాననమాట అండి. ఇవి శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇవి పీలర్‌తో తొక్కనేది మొత్తం తీసేసుకుందామండి. ఇలాగ మనం పీలర్‌తో తీసుకుంటే స్పీడ్‌గా అయిపోద్ది. పీలర్‌తో రాని వాళ్ళు కత్తిపీటతో కూడా చెక్కేసుకోవచ్చండి. నేను మొత్తం అన్నీ కూడా పీలర్‌తో తీసి అన్నీ కూడా ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. ఈ పచ్చడి చాలా బావుంటదండి. మనం అన్నీ కరెక్ట్‌గా వేసుకొని పట్టుకుంటే. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చూడండి మొత్తం అన్నీ కూడా చెక్కేసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని ముక్కల కింద ఈజీ మెథడ్‌లో చెప్తానండి ఎలా కట్ చేసుకోవాలో. ఇప్పుడు నైఫ్‌తో కట్ చేసుకునేవాళ్ళు నైఫ్‌తో చేసుకోవచ్చు. లేకపోతే కత్తిపీటతోకైనా కట్ చేసుకోవచ్చండి. నేను నైఫ్‌తో చేస్తున్నాను ఇక్కడ. చూడండి ఇలాగా సన్నగా తరిగేసుకోవాలి ముక్కలు. ఒక పక్కంతా కూడా తీసేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా. చూస్తారు కదా! అలాగన్నీ నాటు పెట్టేసుకొని ఒక్కసారిగా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చేస్తాయండి. అదిగోండి నేను అన్నీ కూడా ఇలాగే కట్ చేసి పెట్టేస్తాను. చూసారు కదా! ఒక్క ట్రిప్ తోటే మనకి ముక్కలనేవి ఎక్కువ వచ్చేస్తాయి అనమాట అండి. ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ ఇంకో పక్క తిప్పుకొని దీన్ని కూడా ఇంక ఇలాగే కట్ చేసేసుకుంటున్నాను. నేనేంటంటే మీకు కట్ చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట అండి. మనం ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనే ప్రాసెస్లో మీకు ఇదంతా కూడా చూపిస్తున్నాను నేను. ఇలాగే మొత్తం అన్నీ కూడా నేను కట్ చేసేసుకున్నానండి కాయలన్నీ కూడా ఇలాగే కట్ చేసుకున్నాక మీకు చూడండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను. ఇలాగ మనం వన్ బై వన్ కూడా చేసేసుకోవచ్చండి. ఈ పక్కంతా అయిపోయాక మళ్ళీ పక్కకు తిప్పుకొని సేమ్ అదే ప్రాసెస్లో మనం కట్ చేసేసుకోవడం అండి ముక్కలన్నీ కూడా నేను ఇలా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను మొత్తం అన్నీని. ఇప్పుడు వీటిని మనం ఆరబోసుకుందామండి. నేను చూడండి ఎండలో కవర్ మీద వేసి నేను 2 అవర్స్ ఆరబెట్టానండి. ఆరబెడితే నాకు ఇలా ఆరినియి. అంటే మరీ ఎండబెట్టేయకూడదండి. మరి మిడిల్‌గా ఎండబెట్టుకోవాలి. అటు ఎండినట్టు కాకుండా, ఇటు పచ్చిగాను కాకుండా మధ్యస్థంగా మనం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొలుచుకుంటున్నాను చూడండి లోటాతో. నాకు ఈ లోటాతో ఒక 8 లోటాలు ముక్కలైనయండి. నేను మొత్తం అన్నీ కూడా లోటాతో కొలతలతో చెప్తున్నాను మీకు. ఇవన్నీ కూడా ఇలా 8 లోటాలు మనం కొలిచి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ మనం కారం కొలుసుకుందామండి. ఇవి అయిపోయాక చూస్తారు కదా! నాకు అలా 8 లోటాలు అయినాయి. ఇప్పుడు కారం కొలుసుకుందామండి. ఇగోండి కారం అదే లోటాతో నేను 2 లోటాల కారం వేసానండి ఒక బేసిన్‌లో. వేసాక నెక్స్ట్ సాల్ట్ సగం పైనే వేసానండి. అంటే 3/4 వేసుకున్నాను. 8 లోటాల ముక్కలకి నేను కొలతలు చెప్తున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ ఆవాలు తీసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకుందామండి. అంటే కొంచెం చిటపటమనే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు. ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకుని వీటిలన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మళ్ళీ ఇదే బాండీలో అదే లోటాతో ఒక పావు వంతు మెంతులు వేసుకుందామండి. ఒక పావు వేసాను. హాఫు ఆవాలు వేసాను. ఒక పావు మెంతులు వేసుకుని కలుపుతూ డార్క్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా డార్క్ కలర్లో ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది చాలా మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి ఈ మెంతుల ఫ్లేవర్ తోటి. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. 2 చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకుందామండి. ఇగోండి ఆవాలు నేను గ్రైండ్ చేశాను. కరెక్ట్గా సగం ఆవాలకి నాకు లోటాడు పిండి వచ్చిందండి ఆవపిండి. ఇదంతా కూడా ఈ కారంలో వేసేసాను. అలాగే పావు వంతు మెంతులు వేసాం కదండి, అవి హాఫ్ వంతు మెంతిపిండి వచ్చిందండి. ఇది కూడా ఈ బేసన్లో వేసేసుకున్నాను. చూడండి సగం పొట్టు ఒలిచిపెట్టాను. సగం పొట్టుతోటి పెట్టుకున్నానండి. పొట్టు వెలిచినవి ఇందులో వేసుకుందాం. కరెక్ట్గా ఈ లోటాడు వెల్లుల్లిపాయలు అనమాట అండి. నేను సగం పొట్టు ఒలిచాను, సగం పొట్టు ఒలచకుండా పెట్టాను. ఒలిచినవన్నీ కూడా ఈ కారంలో కలిపేస్తున్నానండి. ఇవి మాత్రం కచ్చవచ్చగా దంచుకుందామండి. పొట్టుతో ఉన్నాయి. తాలింపు వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఇది మొత్తం కూడా మిక్స్ చేస్తానండి. కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి రేకలు ఒలిచిపెట్టుకున్నవి అన్నీ కూడా మొత్తం కలిపేస్తానండి. కలిపేసి ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ కూడా వేసేసుకుని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. అంటే అందులో ఊట అనేది ఉంటుంది కదా, ముక్కల ఊట తడికి ఈ కారం అనేది దానికి అంతా కూడా పడుతుందన్నమాట అండి. బాగా మిక్స్ చేస్తూ పిసుకుతూ కలుపుకోవాలండి. కలిపేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేయాలి అలాగే.
ఆ గుండంతా కూడా ఈవెన్గా మొక్కలన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా పట్టించాలండి వాటిలన్నిటికీ ముక్కలకి ఉప్పు కారం అంటుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టానండి. ఇగోండి లైన్ బ్రాండ్ తీసుకున్నాను, నేను పల్లి ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఇది 1/2 కిలో వేస్తున్నానండి. తాలింపు కోసం సగం వేసి సగం ఉంచుతున్నాను. ఈ సగం వేసాక ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు 2 స్పూన్లు మెంతులు వేస్తున్నాను. అలాగే కచ్చపచ్చగా దంచిన పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అవుతుండగానే 2 స్పూన్ల ఈ మనకి 2 స్పూన్లు వేసానండి ఇంగువ వేసి మొత్తం అంతా కూడా బాగా వేగాక ఆవాలు ఎండుమిర్చి వేసానండి. 2 స్పూన్ల ఆవాలు, ఒక 8 ఎండుమిరపకాయలు వేస్తానండి. అలాగే 4 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి పోపంతా. స్టవ్ ఆపేసి అదే వేడి ఆయిల్లో ఉన్న సగం ఆయిల్ కూడా వేసేస్తానండి. మొత్తం కిలో ఆయిల్ వేస్తానండి. ఇలాగా పోపంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. దీనిలో మనం అంతా కలుపుకుని దానికంతా కూడా పట్టించి చూసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బేసిన్లోదంతా కూడా మనకి కలిపేలాగా మొత్తం చూసుకోవాలి. నాకు మళ్ళీ ఆయిల్ సరిపోలేదని ఇంకో 1/2 కిలో మాత్రం మళ్ళీ కాసి చల్లారబెట్టి పోస్తానండి. అలా నాకు 1.5 కేజీ ఆయిల్ పట్టిందండి ఈ ముక్కలకి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. నేను ఇదివరకు కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తానండి పచ్చిమాగాయి, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. కరెక్ట్ కొలతలండి, ఇంకా మనం ఏమీ చూసుకోని అవసరం లేదు, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. నాకు ఉప్పు కారం అన్నీ కూడా. ఇది బయట పెట్టుకుంటే 1 ఇయర్ కూడా ఉంటుందండి, కానీ కలర్ చేంజ్ అవుతుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అంతా కూడా అలాగే రెడ్ కలర్లో ఉంటుందండి. అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.